మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. సర్కార్పై పాడి కౌశిక్ రెడ్డి ఫైర్. మాలకొండూరు ఎమ్మెల్యే మాటలతో క్లారిటీ. కరీంనగర్ సిపి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు డౌటు. సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ని కోరిన కౌశిక్ రెడ్డి. నిన్న కౌశిక్ రెడ్డి మొత్తం ఓ సంచలనమైన విషయం అన్నట్టు తీసుకొచ్చి చెప్తాను. ఏంటిది? ఇప్పుడు సిపి గారును పైన ఉన్న అధికారులు మాట్లాడుకుంటారు కదా. సిపి గారు పైన ఉన్న అధికారులు మాట్లాడుకునేటప్పుడు ఈ మానకొండూరు ఎమ్మెల్యే మాకెందుకు కలుపుతలేవు అన్నాడట. నీకెందుకు ఫోన్ కలుపుతారు? వాళ్ళ ఆఫీసర్లు వాళ్ళు, అది ప్రైవేట్ సంభాషణ, పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నీకెందుకు ఇస్తారు అనేది కౌశిక్ రెడ్డి డౌట్. వాళ్ళు మాట్లాడుకునేది నువ్వెందుకు వినాలే? ఇద్దరు ఆఫీసర్లు మాట్లాడుకునేది మానకొండూరు ఎమ్మెల్యే నువ్వెందుకు వినాలే? అంటే నువ్వు వింటానవంటే ఫోన్లు ట్యాపింగ్ పెడుతున్నట్టే కదా. ఆ రకంగా చూసుకుంటే కరీంనగర్లో ఉన్న ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా ఫోన్ కూడా రికార్డ్ అవుతుందనే డౌట్ నాకున్నది. కాబట్టి దీన్ని తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మా ప్రైవసీ అంతా, మా ప్రైవేట్ సంబంధించి డాటా అంతా కూడా వీళ్ళు షేర్ చేయాలి, కలెక్ట్ చేస్తున్నారు అనేది పాడి కౌశిక్ రెడ్డి ప్రధాన ఆరోపణ. అంటే ఇప్పటికి అంటే ఆరితేరిపోయింది రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఫోన్లు ట్యాపింగ్ పెట్టిండో లేదో ఎవరికి తెలియదు, కానీ ట్యాపింగ్ అని వచ్చింది కదా. చలో మనం కూడా ట్యాపింగ్ పెడితే ఎట్లుంటుంది? ఎవరు ఏం మాట్లాడుకుంటాను, ఎవరు ప్రభుత్వం మీద ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, ఇది బయటపడుతుందనో ఆలోచన రావచ్చు మరి రేవంత్ రెడ్డి సర్కార్కి. మరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు అనుమానం వచ్చిందంటే నిప్పులేందే పొగరాదన్నట్టు మరి ఏమన్నా ఆలోచనలు చేస్తుందేమో ఈ సర్కార్. ఎందుకంటే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు చేసిండు అనేది ఇప్పుడు ప్రజలలో నానుతున్నది కదా బాగా. దాన్ని తీవ్రమైన స్థాయికి తీసుకపోయింది కాంగ్రెస్ వచ్చినాక. ట్యాపింగ్ అంటే మరి ట్యాపింగ్ అయిపోయింది అనుకునేటట్టు నమ్మించింది ప్రజలు. కాబట్టి ఇప్పుడు ఇక మన మీదకి ఆలోచన రాదు, ఏమైనా ట్యాపింగ్ అయిందంటే అది కేసీఆర్ చేసిన ట్యాపింగ్ అనుకుంటారు అనుకొని మరి ఏమైనా కొత్త ఆలోచన చేస్తున్నారేమో ఈ రేవంత్ సర్కార్. కాబట్టి దీన్ని సిబిఐ విచారణ జరపాలనేది ఈ పాడి కౌశిక్ రెడ్డి ఆలోచన. అయితే వీటి మీద ఏటి మీద మాట్లాడతలేడు బండి సంజయ్. ఆయన రెండే మాటలు మాట్లాడతాడు. ఒకటి, హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాడు బండి సంజయ్. రెండు, బీఆర్ఎస్ లీడర్లను ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆయన సంతోషించేటట్టున్నాడు. ఇక మిగతా రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఎన్ని అయినా రాని, రాష్ట్ర సర్కారు ఏ సమస్యలు పట్టించుకోకుండా గాలికి తిరగని, ఖమ్మం వరదల్లో ప్రజలు కొట్టుకపోని, హైదరాబాద్ వరదల్లో కొట్టుకపోని, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు పరచకపోని, 418 హామీలను గాలికి వదిలేయని, అసలు ఇప్పటి వరకు విద్యాశాఖకు మినిస్టరే లేకుండా పోని, హోంశాఖకు మినిస్టరే లేకుండా పోని, ఆంధ్ర ఉద్యోగస్తులను తీసుకొచ్చి మళ్ళీ అదే సెక్రటరియట్లో నియమించని బండి సంజయ్ పట్టించుకోడు. బండి సంజయ్ కావాల్సింది ఏంది? ఉన్న పలంగా కేసీఆర్ అరెస్ట్ చేయాలి, ఉన్న పలంగా ముస్లింల మీద హిందువులు దాడి చేయాలి. ఇట్లా చేస్తే బాగుంటుంది. ఆయన ఇవి పట్టించుకోడు. ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయన్నా, వరదలు వస్తున్నాయన్నా, విద్య వైద్యం సరిగ్గా లేదని చెప్పినా మాకు అవసరం లేదు భయ్. మాకు కావాల్సింది హిందూ ముస్లింల లొల్లి. దానివల్ల మమ్మల్ని మళ్ళొక్కసారి 2 సార్లు మా ప్రజలు నమ్మి గెలిపించాలి. ఇదే మరి ప్రధానమంత్రి మోదీనో అమిత్ షానో తీసుకొచ్చి ఒకసారి గిన్ని వరదలు వచ్చినాయి, ఇంత ఆస్తి నష్టం జరిగింది, ఇంత ప్రాణ నష్టం జరిగింది, గూడు గుడ్డ లేక వాళ్ళ ఆగమైపోతున్నారు, లేకపోతే మహబూబాద్కు పోయి అక్కడ ప్రజలు ఆగమైన్లు, ఆ ములుగుల మొత్తం వాతావరణం దెబ్బతిని 1,00,000 చెట్లు నేలగూలినాయి, మరి ఏమైనా సాయం చేయరు సార్ అని వాళ్ళని తీసుకొచ్చే జ్ఞానము బుద్ధి గుణము లేదు. కానీ ఇక ఈ బీఆర్ఎస్ మీద హిందూ ముస్లింల లొల్లి మీద పడతాడు. విద్యను ఉద్ధరిస్తాం. అసలు ముందు విద్యాశాఖను ఉద్ధరించాలంటే నీకు విద్యాశాఖకు మంత్రి ఉండాలి కదా బట్టి విక్రమార్క గారు. విద్యాశాఖకు మంత్రి లేడు, ఏం ఉద్ధరిస్తావు? 10 నెలలు అవుతుంది, 10 నెలలుగా విద్యాశాఖకు మంత్రే లేడు, ఇక నువ్వేం ఉద్ధరిస్తావు?